లేటెస్ట్ ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెనని పొందండి. పవిత్రాత్మ తండ్రి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దైవజనులారా, ప్రభు క్రీస్తు యొక్క మిత్రులారా, ఈరోజు శుక్రవారం ఏప్రిల్ నెల 24వ తారీఖు. యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత్ యోహాను గారు రాసిన శుభవార్త నుండి 6వ అధ్యాయము వచనములు 52 నుండి 59 వరకు. అంతటా యూదులు ఒకరితో ఒకరు, మనం భుజించుటకు ఈయన తన శరీరమును ఎట్లు ఇయ్యగలడు అని వాదించుకొనసాగిరి. యేసు వారికి, మీరు మనుష్య కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగిననే తప్ప మీలో జీవము ఉండదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవం పొందును. నేను అతన్ని అంతిమ దినమున లేపుదును. ఎలైనా నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. నా శరీరమును భుజించి నా రక్తమును పానం చేయువాడు నా యందును, నేను వాని యందును ఉందును. జీవం గల తండ్రి నన్ను పంపెను. నేను తండ్రి మూలమున జీవించుచున్నాను. అట్లే నన్ను భుజించువాడు నా మూలమున జీవించును. ఇదియే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము. మీ పితరులు మన్నాను భుజించి మరణించిరి. అట్లుగాక ఈ ఆహారమును భుజించువాడు ఎల్లప్పుడూ జీవించును అని సమాధానమిచ్చెను. ఆయన కఫర్నాము ప్రార్థనా మందిరమున బోధించుచు ఈ విషయములను చెప్పెను. ఇది ప్రభువైన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తు ప్రభువా మీకు స్తుతి మహిమ కలుగును గాక. ఆమేన్. తండ్రి వందనం, యేసువా వందనం, పరిశుద్ధాత్మ ప్రభువా వందనం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దైవ జనాంగమా, యేసయ్య ఈరోజు మనందరికీ కూడా అలనాడు కఫర్నాము ప్రార్థనా మందిరంలో యేసయ్య చెప్పిన మాటలన్నీ కూడా మనకి ఈరోజు చెబుతున్నారు. యేసయ్య మనతో మాట్లాడుతున్నారు. కఫర్నాము దేవాలయంలో మాట్లాడే ప్రతి మాట కూడా మనతో ఈరోజు మాట్లాడుతున్నారు. ప్రియమైన దైవ బిడ్డలారా, ఆయన చెప్పింది రెండు మాటలు, ఇవన్నీ కలిపి. నన్ను భుజించేవాడు నిత్య జీవం పొందుతాడు, నా రక్తమును పానం చేయవాడు నిత్య జీవాన్ని పొందుతాడు. నేను జీవం గల ఆహారాన్ని. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు పలికిన మాట ఇది. అంతటా యూదులతో ఒకరితో ఒకరు అనుకుంటున్నారు, ఈయన మనం భుజించడానికి ఈయన శరీరాన్ని మనకి ఏ విధంగా ఇస్తాడు. వాళ్ళందరిలో డౌట్. యేసయ్య ఈ మాటలన్నీ కూడా కఫర్నహూము దేవాలయంలో బోధిస్తూ చెప్తున్నారు. చెప్తుంటే వాళ్ళకి ఇది అర్థమవటం లేదు. వాళ్ళలో వాళ్ళు అనుకుంటున్నారు, ఈయన మనం భుజించడానికి, మనం తినడానికి ఈయన శరీరాన్ని మనకు ఆహారంగా ఇచ్చేస్తారట. ఇది ఎలా సాధ్యమవుతుంది అని వ్యంగ్యంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. అప్పుడు వెంటనే యేసయ్య వారితో చెప్తున్నారు, యేసు వారికి, మీరు మనుష్య కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగితేనే తప్ప మీలో జీవం ఉండదని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. మీరు నిత్య జీవం పొందాలన్నా, మీరు జీవంతో ఉండాలంటే మనిషి కుమారుని శరీరాన్ని మీరు భుజించి మనిషి కుమారుని రక్తాన్ని మీరు పానం చేస్తేనే మీరు నిత్య జీవం పొందుతారని చెప్తున్నారు. వాళ్ళకి ఏం అర్థం అవట్లే. ఇదేంటిది, ఏం చెప్తున్నారు ఈయన అని వ్యంగ్యంగా చూస్తున్నారు. నా శరీరం భుజించి నా రక్తమును పానం చేయవాడు నిత్య జీవం పొందును, నేను అతని అంతిమ దినమున లేపుతాను అని చెప్తున్నారు యేసయ్య. ఎలాగైనా నా శరీరం నిజమైన ఆహారం, నా రక్తం నిజమైన పానం. నా శరీరం భుజించి నా రక్తమును పానం చేయవాడు నా యందును, నేను ఆని యందును ఉంటాను. ఎవరైతే నా శరీరాన్ని భుజిస్తారో, ఎవరైతే నా రక్తాన్ని తాగుతారో నేను వారి యందును, వారు నా యందును ఉంటారు అని యేసయ్య చెప్తున్నారు. జీవం గల తండ్రి నన్ను పంపెను. నేను తండ్రి మూలం నుండి జీవించుచున్నాను.
అట్లే నన్ను భుజించువాడు నా మూలమున జీవించును. ఇదియే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం. మీ పితరులందరూ కూడా మన్నాను భుజించారు. బతుకున్నారా? జీవంతో ఉన్నారా? నిత్య జీవంలోకి వెళ్ళారా? లేదు. కానీ మనిషి కుమారుని శరీరమును భుజించి మనిషి కుమారుని రక్తమును తాగినవాడు నిత్య జీవాన్ని పొందుతాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన్నాను భుజించారు, ఉపయోగం ఏముంది? చచ్చారు వాళ్ళందరూ, నిత్య జీవాన్ని పొందలా. కానీ మనిషి కుమారుని శరీరాన్ని భుజించిన వాడు, మనిషి కుమారుడు రక్తాన్ని పానం చేసిన వాడు తప్పనిసరిగా బ్రతుకుతాడు. జీవం, వాళ్ళకి నిత్య జీవము దొరుకుతుంది, నిత్యము జీవిస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఇది పరలోక రాజ్యం యొక్క పరమ రహస్యాలు. యేసయ్య తన ఆత్మ శరీరాల కోసం, తన శరీరం కోసం, తన రక్తము కోసం మనకి ఈరోజు తెలియజేస్తున్నారు. అంత పవిత్రమైనది, పరిశుద్ధమైనది ఆయన శరీరం, ఆయన రక్తం. ఆయన శరీరాన్ని మనం భుజిస్తేనే మనం బ్రతకగలం. ఆయన రక్తాన్ని మనం తాగితేనే మనం నిత్య జీవాన్ని పొందగలం అని తేటతెల్లం చేస్తున్నారు యేసయ్య అని సమాధానం ఇచ్చెను. ఆయన కఫర్నాం ప్రార్థనా మందిరమున బోధించు ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తున్నారు. ఒకటే విషయం, ఆయన శరీరం గురించి, ఆయన రక్తం కోసం చెప్పారు. కాబట్టి ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని పానం చేస్తున్న మనము తప్పనిసరిగా నిత్య జీవం పొందుతాం. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవ, ఈ దినం ఈ వాక్య పరిచర్య విన్న ప్రతి ఒక్కరిలో కూడా ప్రభువా, మీ శరీరాన్ని మాకు ఆహారంగా ఇవ్వండి, మీ రక్తాన్ని మాకు పానముగా ఇవ్వండి ప్రభు. మీ నిత్య జీవంలోనికి నడిపించండి. మా చేపట్టి మీ సేవలో నడిపించమని నజరుడైన యేసు నామములో బ్రతిమాలుతున్నాం అబ్బా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మేము దీవించును గాక. ఆమేన్.